హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ట్రావెలర్స్ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. ఫాహియాన్ ద చైనీస్ పిలిగ్రిమ్ ట్రావెల్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. మనకి ఫాహియాను చైనీస్ ట్రావెలరు, మనకి పిలిగ్రిము మనకి ఎప్పుడు ఏ రాజు కాలంలో మనకి విజిట్ చేశారు ఇండియాని అని క్వశ్చన్ అడిగారు. మనకి ఆన్సర్ తెలుసుంటుంది. చంద్రగుప్త 2 అనమాట. చంద్రగుప్త విక్రమాదిత్య. సో మనకి చూసుకుంటే మనకి ఏన్షియంట్ ఇండియా ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఆర్ఎస్ శర్మ సార్ బుక్లో నీట్గా ఉంటుంది. చంద్రగుప్త 2 అడాప్టెడ్ ద టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య. ఓకే, సో ఇట్ వాజ్ ఇన్ చంద్రగుప్తాస్ టైమ్ ద చైనీస్ పిలిగ్రిమ్ ఫాహియాన్ visited India and wrote elaborate account of the life of its people. సో మనకి ఫాహియాన్ గారు మనకి చంద్రగుప్త 2 విక్రమాదిత్య ఆయన బిరుదు అనమాట. చంద్రగుప్త 2 కాలంలో మనకి ఫాహియాను చైనీస్ పిలిగ్రిము మనకి భారతదేశాన్ని సందర్శించారనమాట. సో మనకి సోర్స్ వచ్చి ఏన్షియంట్ ఇండియా ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆర్ఎస్ శర్మ సార్ది. సో మనకి ఇంకా మనం ఆన్లైన్లో కూడా చూసుకుంటే ఇక్కడ మనం నీట్గా ట్రావెలర్స్ అందరూ ఒక చోట రాసుకోండి. ట్రావెలర్స్ అనేది చాలా ఫేవరెట్ టాపిక్ అనమాట. ఏ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అయినా ఫారెన్ ట్రావెల్స్ గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటుందన్నమాట. సో మనకి ఫాహియాను మనకి చైనీస్ బుద్ధిస్ట్ డివోటీ అనమాట. ఈయనేంటంటే మనకి బుద్ధిస్ట్ టెక్స్ట్ కోసం ఎక్స్ప్లోర్ చేయడానికి, బుద్ధిజంని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇండియాకే కాదు చాలా సెవరల్ అదర్ ఏషియన్ కంట్రీస్ని విజిట్ చేస్తారనమాట. ఎవరి కాలంలో వస్తారంటే మనకి చంద్రగుప్త 2 కాలంలో వస్తారనమాట. సో మనకి జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈయన ఫుట్ మీద అంటే కాలినడకన వస్తారు మనకి చైనా నుంచి ఇండియాకి. వెళ్ళేటప్పుడు మాత్రం షిప్లో వెళ్తారు, మర్చెంట్ షిప్లో. తామ్రలిప్తి ఇది పోర్ట్ అనమాట. ఇట్లాంటి గుర్తుపెట్టుకుంటా ఉండండి. ఏ పోర్ట్ దగ్గర దిగారు, ఏ పోర్ట్ దగ్గర నుంచి వెళ్ళారు. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయన్నమాట. తామ్రలిప్తి ఏంటిది, పోర్ట్ అట్లా. సో గమనిస్తూ ఉండండి అనమాట. సో మనకి ఆన్లైన్లో చూసుకున్నా కానీ ఇప్పుడు నీట్గా వస్తుంది. డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తూ మనకి ఫాహియాను చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ అండ్ ట్రావెలరు మనకి అరౌండ్ ఎర్లీ 5th సెంచరీలో మనకు వచ్చారనమాట. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ చంద్రగుప్త 2. ఇది మనకి క్వశ్చన్ అడిగారు. ఫాహియాను ఎవరి కాలంలో వచ్చారంటే మనకి చంద్రగుప్త 2. గుర్తుపెట్టేసుకోండి, ఒకచోట నీట్గా రాసుకోండి ఫాహియాను చంద్రగుప్త 2 అని. సో నెక్స్ట్ హీ ట్రావెల్ అలాంగ్ ద సిల్క్ రోడ్లో కాలినడకన వస్తారనమాట. వచ్చిన తర్వాత మనకి ఎందుకోసం వస్తారంటే ప్రైమరీ గోల్ వచ్చి అథెంటిక్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ని, బుద్ధిస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్స్ని విజిట్ చేయడం కోసం వస్తారనమాట ఫాహియాన్. తర్వాత ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, చూసుకోండి. బుక్స్ చూసుకోండి. హీ డాక్యుమెంటెడ్ హీజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హీజ్ బుక్. ఈ ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. హే రికార్డ్ ఆఫ్ బుద్ధిస్టిక్ కింగ్డమ్స్ ఇదనమాట. దీంట్లో మనకి ఆయన డీటెయిల్స్ అన్నీ నీట్గా రాస్తారనమాట. ఫారెన్ ట్రావెలరు ఎవరి టైంలో వచ్చారు, బుక్స్ ఉంటే బుక్స్, నెక్స్ట్ ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా చెప్పుంటే వాటి గురించి మనం చూసుకోవాలన్నమాట. మనకి వినయ పితక కోసం వస్తారు, పర్టికులర్లీ వినాయక పితక కోసం వస్తారు ఫాహియాన్ గారు. బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ కోసం ఫైండ్ ది అక్యురేట్ కాపీస్ ఆఫ్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్, పర్టికులర్లీ వినయ పితక. సో అది మన దీంట్లో నుంచి మనకి వినయ పితక అనేది బుద్ధిస్ట్ డాక్యుమెంట్ అని, బుద్ధిస్ట్ స్క్రిప్చర్ అని మనం ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇలాగే క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో మనకి డిఫరెంట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ చూడండి. ఇది బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ బుక్ ప్రీవియస్ క్వశ్చన్ 2017లో వచ్చింది ఇది. ద ఫేమస్ చైనీస్ పిలిగ్రిమ్ ఫాహియాన్ విజిటెడ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. సో ఇదే క్వశ్చన్ మనకి యూపీఎస్సీలో 2025లో వచ్చింది. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆప్షన్స్ అంటే మన దాంట్లో సింపుల్గా ఉన్నాయి ఆప్షన్స్. ఇక్కడ చంద్రగుప్త 1 ఉన్నారు, చంద్రగుప్త 2 ఉన్నారు. సో మనకి ఫాహియాను చంద్రగుప్త 2లో వస్తారు. సో అట్లా అనమాట.
నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా వీళ్ళు అండి ఏ చైనీస్ ట్రావెలర్ నేమ్డ్ ఫాహియాన్ క్యామ్ టు ఇండియా ఇన్ ద రైన్ ఆఫ్ కింగ్ ఆఫ్ గుప్తా డైనెస్టీ నేమ్ ద కింగ్. ఇక్కడ చూడండి చంద్రగుప్త ఇచ్చారు, చంద్రగుప్త విక్రమాదిత్య ఇచ్చారు. మనం చూసుకున్నాం కదా చంద్రగుప్త 2 టైటిల్ ఏంటి విక్రమాదిత్య, చంద్రగుప్త విక్రమాదిత్య అన్న చంద్రగుప్త 2 అన్న ఒకటే. సో మనకి డిఫరెంట్ డైమెన్షన్స్లో క్వశ్చన్ చూసుకుంటే మనకి క్వశ్చన్ అనేది ఈజీ టఫ్ అని ఎప్పుడు మారుతుందంటే ఆప్షన్స్ని బట్టి మారుతుందన్నమాట. సో అందుకోసం ఇప్పుడు మన యూపీఎస్సీలో ఒక్క చంద్రగుప్త ఉన్నారు కాబట్టి మనం చంద్రగుప్త 2 అని పెట్టేస్తాం. చంద్రగుప్త 1 చంద్రగుప్త 2 అట్లా ఉంటే మనకి కొద్దిగా టఫ్ అవుతుంది అనమాట. మనకి ఐడియా ఉంటే ఫాహియాను చంద్రగుప్త 2 అంటే మనం ఆన్సర్ చేసేయచ్చు. మనకి చంద్రగుప్త ఇక్కడ చూడండి మరి చంద్రగుప్త విక్రమాదిత్య. సో చంద్రగుప్త పెట్టాలి, చంద్రగుప్త విక్రమాదిత్య పెట్టాలంటే చంద్రగుప్త విక్రమాదిత్య పెట్టాలన్నమాట ఆన్సర్. ఎందుకని చంద్రగుప్త 2 టైటిల్ విక్రమాదిత్య కాబట్టి. సో అట్లా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. ఇవన్నీ నీట్గా పాయింట్స్ ఒక చోట నోట్ చేసుకోండి, మనకి రివిజన్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. సో ఇది మనకి 2023లో వచ్చింది, ఇదే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారిదే క్వశ్చను. సో ఇక్కడ చూడండి ఫాహియాన్ వాజ్ చైనీస్ పిలిగ్రమ్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ది రైన్ ఆఫ్ హర్ష. సో ఇంతకుముందు 2007లో క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుంటే ఫాహియాన్ చంద్రగుప్త 2 కాలంలో వచ్చారని తెలుసుంటే మనకు తెలిసిపోద్ది. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. హుయాన్ సాంగ్ చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ హూ విజిటెడ్ డ్యూరింగ్ ది రైన్ ఆఫ్ చంద్రగుప్త 2. ఏంలే ఇది ఇంటర్చేంజ్ చేశారు అంతే. ఫాహియాను చంద్రగుప్త 2 టైంలో వస్తారు, హుయాన్ సాంగ్ మనకి హర్షవర్ధన్ టైంలో వస్తారనమాట. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు, 2 స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి నన్ అనేది ఆన్సర్ అవుతుంది, నన్ ఆఫ్ ది అబో. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. తర్వాత వచ్చి మనకి హ్యాన్ సాంగ్ జియాంగ్ అని కూడా అంటారు, ఈ ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. నెక్స్ట్ ఇది మన తెలంగాణ పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చింది. ఇది చూడండి మనకి చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్స్ వచ్చారు, మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మనకు తెలుసు ఇప్పుడు చంద్రగుప్త 2 టైంలో ఎవరు వచ్చారు, మనకి ఎవరు వచ్చారు చంద్రగుప్త 2 టైంలో ఫాహియాన్ వచ్చారు. ఫాహియాన్ తర్వాత హ్యూయాన్జాంగ్ మనకి హర్షున్ టైంలో వస్తారు. సో మనకి ఫాహియాన్ ఫస్ట్ ఉండాలి, హ్యూయాన్జాంగ్ తర్వాత ఇట్సింగ్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. సో అది ఫస్ట్ ఏంటి ఫాహియాను హ్యూయాన్జాంగ్ తర్వాత ఇట్సింగ్ అనేవాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి, వాళ్ళు ఏమేమి ప్లేసెస్ని విజిట్ చేశారు, ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా చెప్పుంటే, లేదంటే మనకి బుక్స్ వాళ్ళు రాసిన బుక్స్ ట్రావెలాగ్స్ అంటారు. ఒక ఫాహియాను మనకి చూసుకున్నాం కదా చంద్రగుప్త 2 టైంలో, చంద్రగుప్త విక్రమాదిత్య. సో ఇది రికార్డ్స్ ఆఫ్ ది బుద్ధిస్ట్ స్టేట్స్. ఇప్పుడు మనకి ఫాహియాన్స్ టూర్స్ అని ఇప్పుడు చెప్తున్నారు ఆ బుక్ని. సో అది అట్లా. నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్, మనకి ఇట్సింగ్ గారు మనకి విజిట్ చేసినప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్తారు, ఏమని ఎవ్రీ స్టూడెంట్ మనకి బై హ్యాట్ చేస్తున్నారు బుక్ని, సుహుర్ లేక బుక్ని అని చెప్తారనమాట. మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఇట్సింగ్ మనకి చైనీస్ ట్రావెలరు విజిట్ చేశారు, ఆయన ఒక బుక్ని బై హ్యాట్ చేస్తున్నారు, ఆ బుక్ ఏది సుహుర్ లేక, లేకుంటే సుహుర్ లేక ఎవరు రాశారు ఆచార్య నాగార్జున గారు. సో అది ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. ఇది మనకి మన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగారనమాట ప్రిలిమ్స్ క్వశ్చన్. చైనీస్ ట్రావెలర్ హ్యాన్ సాంగ్ మనకి విజిటెడ్ ఇండియా, రికార్డెడ్ ద జనరల్ కండిషన్స్. సో ఏ కండిషన్స్ ఆయన రికార్డ్ చేశారు అట్ ద టైమ్ ఇన్ ద కాన్స్టిట్యూట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో మనకి ఈ క్వశ్చన్ చాలా సింపుల్ అనమాట. ఏంటంటే దీంట్లో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఏంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, ద రోడ్స్ అండ్ రివర్ రూట్స్ వర్ కంప్లీట్లీ ఇమ్యూన్ ఫ్రమ్ రాబరీ. కంప్లీట్లీ అసలు రోడ్స్ కానీ రివర్ రూట్స్ కానీ అంటే నదీ మార్గాలు కానీ నెక్స్ట్ మనకి రోడ్డు మార్గాలు కానీ కంప్లీట్లీ ఇమ్యూన్ అంటే అసలు రాబరీస్ అనేవే జరగట్లేదు కంప్లీట్లీ అని చెప్పారన్నమాట. సో ఆ కంప్లీట్లీ ఏం కాదు, మన హ్యూయాన్జాంగ్ని కానీ మోర్ దెన్ వన్స్ రాబరీ చేస్తారనమాట. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, అదొక్కటి తెలిస్తే చాలు.
ఇక్కడ ఆప్షన్ చూడండి 1 కరెక్ట్ స్టేట్మెంట్ సరిగ్గా 1 2 3 1 3 1 2 3 అని ఉన్నాయి. సో ఈ 1 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఒక్క ఆప్షన్ 2 ఒకటే మిగులుతుంది, 2 అండ్ 3 ఓన్లీ. సో అంతే. మిగిలిన స్టేట్మెంట్స్ ఇవి చూసుకోండి, అవి కూడా గుర్తుపెట్టేసుకోండి. యాజ్ రిగార్డ్స్ టు పనిష్మెంట్ ఫర్ ఆఫెన్సెస్ ఆర్డర్లీ బై ఫైర్, వాటర్, పాయిజన్ వర్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ది డిటర్మినింగ్ ద ఇన్నోసెన్స్ ఆర్ గిల్ట్ ఆఫ్ ప్రిజన్స్. మనకు తెలుసు కదా దివ్య పరీక్షలు అని ఉండేవి. సో అది జస్టిస్ ఎలా ఉండేది అనేది ఏన్షియంట్ టైంలో. సో ట్రేడ్స్ మ్యాన్ హ్యాడ్ టు పే డ్యూటీస్. ఇది సింపుల్ కదా, మనకి వ్యాపారులు అనేవాళ్ళు మనకి ఫెర్రీస్ దగ్గర కానీ బ్యారియర్ స్టేషన్స్లో కానీ డ్యూటీస్ అనేవి ఉండేవి, సుంకాలు అనేవి ఉండేవి అనమాట, పన్నులు. సో అది ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో 2 and 3 ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. సో ఎక్కడెక్కడ విజిట్ చేశారు, ఈ బుక్ ఇంపార్టెంట్. సియూకి రికార్డ్ ఆఫ్ ది వెస్ట్రన్ కంట్రీస్. సో ఇది మన హ్యూయాన్ సాంగ్ గారిది బుక్. సో నెక్స్ట్ మనం ఇది ఆల్రెడీ చూసాము. మనకి డైమండ్ మైన్స్ గురించి ఎవరు చెప్తారంటే జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నర్. మన గండికోట కూడా మన సందర్శిస్తారు జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నర్ గారు. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, వీటిని మొత్తం నీట్గా రాసుకోండి ఈ పాయింట్స్ అన్నీ. సో నెక్స్ట్ మనకి కేపిఎస్సి వారు ఇది మనకి ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ మనకి మెగాస్థెనీస్ మనకి చంద్రగుప్త మౌర్య టైంలోనే ఉంటారు అనమాట. సో మెగాస్థెనీస్ ఫస్ట్ ఉండాలి. మెగాస్థెనీస్ ఫస్ట్ ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 1 అంతే. మిగతా తెలిపోయినా ఏం కాదు. హ్యూయాన్జాంగ్ మనకు తెలుసు కాబట్టి మనం అవి కూడా చూసుకోండి. మెగాస్థెనీస్, హ్యూయాన్జాంగ్ వస్తారు, తర్వాత ఇత్సింగ్, తర్వాత నికోలో కాంటి. సో ఇది మనకి మెగాస్థెనీస్ సెల్యూకస్ నికేటర్ అంబాసిడర్గా వస్తారనమాట చంద్రగుప్త మౌర్యన్ టైంలో. సో మనకి బుక్కు ఇండికా. సో అది కంప్లీట్ దొరకట్లేదు, కొన్ని దొరికిన వరకు ఆ ఇండికాలో పబ్లిష్ చేస్తున్నారన్నమాట. సో హ్యూయాన్జాంగ్ మనం చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఇట్సింగ్ మన సుహుర్ లేఖని నేర్చుకుంటున్నారు విద్యార్థులు అని చెప్పి చైనీస్ ట్రావెలర్ హర్షవర్ధన్ టైంలో వస్తారు ఇట్సింగ్. నెక్స్ట్ నికోలో కాంటి దేవరాయ 1 టైంలో వచ్చి దేవరాయ 2 టైంలో కూడా ఉంటారనమాట, ఇటాలియన్ ట్రావెలర్. సో ఫాహియాను చంద్రగుప్త 2 వినయ పితక కోసం బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్. నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఇప్పుడు మనకు తెలుసు ఇట్సింగ్, అల్బిరుని, హ్యూయాన్జాంగ్, ఫాహియాన్ ఎవరు ఫస్ట్ ఉండాలి మనకి? చంద్రగుప్త టైం 2లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఉండాలి, ఫాహియాన్ ఫస్ట్ ఉండాలి, 4 ఫస్ట్ ఉండాలి. ఒకే ఆప్షన్ ఉంది, బి ఆన్సర్. సో మనకి ఫాహియాను, తర్వాత వచ్చి హ్యూయాన్జాంగ్, తర్వాత ఇట్సింగ్, లాస్ట్ అల్బిరుని. సో అంతే, 4 ఫస్ట్ ఉండాలి. ఓకేనా, వీటి గురించి చూసుకోండి. సో ఫస్ట్ ఫాహియాన్ గారు వస్తారు చంద్రగుప్త 2 టైంలో. నెక్స్ట్ హ్యూయాన్జాంగ్ హర్షవర్ధన్ టైంలో. ఇట్సింగ్ కూడా మనకి 7th centuryలోనే వస్తారు. సో అల్బిరుని 11th century. సో నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్, ఏపీపీఎస్సిలో మనకి విజయనగర సామ్రాజ్యాన్ని విజిట్ చేసిన ఫారెన్ ట్రావెలర్స్ ఇవి ఎవరెవరి టైంలో ఎవరెవరు వచ్చారని చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనకి వీళ్ళు చాలా మనకి కల్చర్లో పార్ట్ అనమాట. ఇప్పుడు సిరీస్ కానీ మార్కోపోలో మనకి తెలుసు కదా, మార్కోపోలో ఎక్కడికి వస్తారు? మోటుపల్లి రేవు దగ్గరికి వస్తారు. సో మార్కోపోలో, షోగన్. సో ఇది మనకు తెలిసి ఉంటుంది, 7th సెన్స్ బోధిధర్మ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.